డ్రగ్స్, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలను నిరోధించడంలో భాగంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు ఈరోజు సూర్యాపేట పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో యాంటీ నార్కోటిక్ డ్రగ్ స్క్వాడ్ సిబ్బంది విద్యానగర్ 60 ఫీట్ రోడ్ బస్టాండ్ ప్రాంతాల్లో ఉన్న టీ దుకాణాలు, పాన్ షాప్స్, హోటల్స్, లాడ్జీల్లో, హోటల్స్, పాఠశాలల నందు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ఇన్స్పెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. డ్రగ్స్, గంజాయి లాంటి మాదక ద్రవ్యాల నిరోధించడంలో భాగంగా సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఆదేశాల మేరకు ఈరోజు సూర్యాపేట పట్టణ పోలీస్ ఆధ్వర్యంలో యాంటీ నార్కోటిక్ డాగ్ స్క్వాడ్ సిబ్బంది విద్యానగర్ 60 ఫీట్ల రోడ్డు బస్టాండ్ ప్రాంతాలలో ఉన్న టీ దుకాణాలు, పాన్ షాప్, హోటల్స్, లాడ్జీలలో, హాస్టల్స్, పాఠశాలల నందు విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ఇన్స్పెక్టర్ ఒక ప్రకటనలో తెలిపినారు. 2 తెలుగు రాష్ట్రాలను కలుపుతూ ప్రధాన జాతీయ రహదారిపై రవాణా పరంగా ముఖ్య కేంద్రంగా ఉన్న సూర్యాపేట పట్టణంలో మెరుగైన భద్రత కల్పించడం, డ్రగ్స్, గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు, నిషేధిత పదార్థాల క్రమ రవాణా నిషేధించడం, కొత్త వ్యక్తుల కదలికలు గుర్తించడంలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించామన్నారు. గంజాయి, డ్రగ్స్ లాంటి పదార్థాలు అక్రమ రవాణా జరగకుండా తనిఖీలు చేశామన్నారు. మాదక ద్రవ్యాలు గుర్తించే డాగ్స్, నార్కోటిక్ డాగ్ రోలెక్స్ తనిఖీలలో పాల్గొని పాన్ డబ్బాలు, టీ దుకాణాలు, అనుమానిత వస్తువులు తనిఖీ చేయడం జరిగినది.